హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి మేడం అని అడుగుతుంటారు. ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత హార్మోన్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎంబ్రియో డెవలప్మెంట్, ఎగ్స్ డెవలప్మెంట్, ఇంప్లాంటేషన్ కోసము హార్మోన్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఫోర్మోస్ట్ గా మీరు అవాయిడ్ చేయాల్సిన డైట్ ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ స్ట్రాంగ్ టీస్, చాలా సార్లు కాఫీ తాగే అలవాటు ఉంటే అది ఫస్ట్ అవాయిడ్ చేయాలి. లిమిట్ కి మించి అసలు తీసుకోవద్దు. సో సెకండ్ది షుగర్స్, హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్, లేదంటే పర్సే షుగర్స్ ఎక్కువ తీసుకోవడము, సో అవి అవాయిడ్ చేయాలి. ఇన్సులిన్ అనే హార్మోన్ ఇంప్లాంటేషన్ లో చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇలాంటి ఎక్సెస్ షుగర్స్ తీసుకోవడం వల్ల ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత థర్డ్ది ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఎక్కువ యాడ్ చేసి ఉంటారు అనమాట. ప్రాసెస్డ్ ఫుడ్ లో రెడీ టు ఈట్ ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి బయట. ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ ఫుడ్ లైక్ హాఫ్ కుక్డ్ మీట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ చాలా మంది తీసుకుంటుంటారు అనమాట. సో ఇలాంటి ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఫిఫ్త్ వచ్చి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో ఇలాంటి అలవాట్లు ఉంటే కంప్లీట్ గా స్టాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఐవీఎఫ్ జర్నీలో బాడీని చాలా కామ్ గా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా చూసుకోవడం మన వంతు అవుతుంది అనమాట. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐవీఎఫ్ జర్నీ అండ్ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ ఐవీఎఫ్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్.